లో మన ప్రభును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకు తోడై ఉండి మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మేలు చేయుటకై దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాల నుంచి కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఉన్నాయి. అనేక దినాల నుంచి ఈ యొక్క వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, గుమ్మముల మీద నిలిచి బుద్ధి చెప్పు వారిని జనులు బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. దేవుని బిడ్డలారా, మరి గడిచిన దినాల నుంచి పగ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పగ అనేది మరి ఆమోసు చెబుతున్న మాట ఏంటంటే, జనాలకి బుద్ధి చెబుతున్నప్పుడు, మంచి చెబుతున్నప్పుడు ఆ మంచిని అంగీకరించకుండా, ఆ మంచిని తిరస్కరిస్తూ, ఆ మంచి చెప్పే వారి మీద పగబట్టే వాళ్ళుగా ఉంటారు జనులు అని మరి ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేటి కాలంలో కూడా మంచి చెబుతున్నప్పుడు అసహించుకునే వాళ్ళగా, ద్వేషించే వాళ్ళగా, దూషించే వాళ్ళగా, అదేవిధంగా పగబట్టే వాళ్ళగా ఉంటున్నారు చాలామంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గడిచిన కాలం నుంచి మనము బైబిల్లో ఎవరి మీద పగబట్టారనే విషయాల గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. మరి ఇస్సాకు బాగా దీవించబడటాన్ని బట్టి గెరారు ప్రాంతవాసులు ఇస్సాకు మీద పగబట్టారు. అదేవిధంగా మంచి చెప్పినందుకై, గద్దించినందుకై మరి మీరు హేరోది అని మీరు తప్పు చేయటం మంచిది కాదని గద్దించినప్పుడు హేరోదియా యోహాను మీద పగబట్టింది. అదేవిధంగా దేవుని బిడ్డలారా, యాకోబును యోసేపును ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి యోసేపు మీద మరి సహోదరులు పగబట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ దినము బైబిల్ గ్రంథములో ఒక మాటను మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా చూడండి, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనము మనం చదువుకున్నట్లయితే, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దావీదు ఇక్కడ అబిగయీలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అబిగయీలుతో మాట్లాడుతూ, నేను మరి పగ తీర్చుకొనకుండాను. దేవుని బిడ్డలారా, దావీదు అబిగయీలు అనే ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి అబిగయీలు అంటే అందమైన స్త్రీ. ఎవరి అబిగయీలు అంటే సుబుద్ధి కలిగిన స్త్రీ. ఎవరి అబిగయీలు అంటే కర్మెలులో మనం గమనించినట్లయితే మరి నాబాలు యొక్క భార్య. దేవుని బిడ్డలారా, ఈ నాబాలు మనం గమనించినట్లయితే కర్మేలు ప్రాంతంలో మరి మంచి స్థితిమంతుడు, కాలేబు వంశస్థులతను. దేవుని బిడ్డలారా గమనించండి, నాబాలు అనే ఒక స్థితిమంతుడు, ఆస్తిపరుడు, గొర్రెల మందలు కలిగిన వ్యక్తి. చూడండి, 3000 గొర్రెలు ఉన్నాయనకి, 1000 మరి మేకలు ఉన్నాయనకి. ఒక ఆస్తిపరుడు ఇతను, భాగ్యవంతుడు అని రాయబడతా ఉంది. బహుభాగ్యవంతుడు, బహుధనము కలిగిన వ్యక్తి.
నాబాలు అనే వ్యక్తి. ఈ నాబాలుకి మందలున్నాయి. నాబాలు స్థితిమంతుడు, నాబాలు ధనికుడు. ఈ నాబాలుకి అందమైన భార్య ఉంది. ఆమె పేరు అబిగయలు. ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాయబడతా ఉంది. దేవుని బిడ్డలారా, నాబాలు మందలు అరణ్యంలో ఉంటున్నప్పుడు అరణ్యంలో ఉంటున్న ఆ మందల చుట్టూ దావీదు యొక్క సైనికులు, దావీదుతో ఉన్న వ్యక్తులు కాపలా కాశారు. ఏ కీడు వారికి వాటిల్లకుండా, ఏ ఆటంకము, ఏ శత్రు దాడి వారికి జరగకుండా వారికి కాపలిగా కాశారు. దేవుని ప్రజలారా, నాబాలు తను గొర్రె బొచ్చు కత్తిరించు సమయంలో ఆ విషయాన్ని దావీదు తెలుసుకొని, నాబాలు గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకొని ఒక 10 మందిని పిలిచి, మీరు నాబాలు దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి, దావీదు మమ్మల్ని పంపించాడు, మేము అరణ్యంలో ఉన్నప్పుడు మీ మందల విషయంలో ఎంతో కావిడిగా కాశాము, ఎటువంటి కీడు మీకు చేయలేదు అని చెప్పి దావీదు పంపించాడు కనుక ఏదైనా సహాయం చేయమని చెప్పు అని చెప్పి ఒక 10 మందిని పంపిస్తామన్నారు దావీదు. ఈ 10 మంది కూడా వచ్చారు. నాబాలు దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలు అడిగారు. అడిగి, ఇదిగోయా మమ్మల్ని దావీదు పంపించాడు, మీరు అరణ్యంలో ఉన్నప్పుడు మీ మందలకు ఎటువంటి కీడు రాకుండా, ఏది కూడా దోచుకోబడకుండా మేము కాపాడామని చెప్పి, సహాయపడ్డామని చెప్పి దావీదు మమ్మల్ని పంపించాడయ్యా. ఈ సమయంలో గొర్రె బొచ్చు కత్తిరించడం అంటే అదొక పండుగలాగా వేడుక జరుగుతూ ఉందన్నమాట. దేవుని ప్రజలారా, అలాంటి పరిస్థితిలో ఒక సంతోషకరమైన సమయం అన్నమాట. అప్పుడు ఆ సంతోషకరమైన సమయంలో ఏదైనా సహాయము చేయమని దావీదు తనకు దగ్గర ఉన్న మనుషులను పంపించాడు. దేవుని బిడ్డారా, వెంటనే నాబాలు అంటున్నాడు, దావీదెవడని చెప్పేసి గర్వంగా అతడు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, దేవుడు చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథములో 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినట్లయితే, దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. దావీదు అనేవాడు ఎవడయ్యా? యెషయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి అతడు గర్వంగా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, నేను సంపాదించుకుని నా అన్నపానములు, నా గొర్రెల బొచ్చు కత్తిరించుకుని వారి కొరకు నేను వధించిన పశు మాంసము తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, గర్వంగా మాట్లాడుతున్నాడు, పొగరెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడికో నేను ఇవ్వాలా అని చెప్పేసి కఠినంగా అతడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, దావీదు పనివారు వెనుకకి తిరిగి తోవపట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేస్తుంది. దావీదు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నువ్వు చెప్పినట్లు మేము వెళ్ళాము, నువ్వు చెప్పిందే మేము ఆయనకి చెప్పాము, కానీ అతడు ఇలా మాట్లాడాడు అని చెప్పేసి చెప్పినప్పుడు, దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో దావీదుకి ఎంతో కోపం వచ్చింది. దావీదు అంటున్నాడు, దేవుని బిడ్డలారా గమనించండి, అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులు ధరించుకొనుడు అనగా
వారు కత్తులు ధరించుకుని, దావీదు కూడాను కత్తి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. దేవుని బిడ్డలారా గమనించండి. దావీదు అనుకుంటున్నాడు, ఇక కోపం వచ్చింది దావీదుకి. అయ్యో, మేము అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలుకి ఎంతో సహాయం చేశామే, ఎంతో మేలు చేశామే, ఎంతో మరి ఆ మందలను కాపాడామే, ఏ కీడు వారికి వాటిల్లకుండా సహాయపడ్డామే. కానీ ఇలాంటి మాటలు మాట్లాడేసరికి దావీదుకి చాలా కోపం వచ్చింది. మీరందరూ కత్తులు సిద్ధం చేసుకోండి, రేపు ఉదయం కల్లా నాబాలు ఇంటిలో పురుషుడు అన్నవాడు కనపడకూడదు అని అంతటి కోపముతో, అంతటి పగతో ఆయన వస్తున్నాడు. ఎందుకంటే చేసిన మేలు మరిచిపోయాడు. దేవుని బిడ్డలారా, సహాయం చేయమని దగ్గరికి వస్తే గర్వంగా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, తృణీకరించాడు. అలాంటి వ్యక్తి మీద దావీదు పగబడతా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి లేడు కనుక దావీదుకి నాబాలు మీద పగ వచ్చిందండి. పగ కలిగి ఉన్నాడు, కృతజ్ఞత లేదు. నేటి కాలంలో కూడా చాలామంది మనుషులకి కృతజ్ఞత లేని వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారు. అవసరాన్ని బట్టి సహాయాన్ని కోరుకుంటున్నారు. సహాయము కోరుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత ఇక అలాంటి వ్యక్తులకి కృతజ్ఞత కలిగి జీవించట్లేదు. చూడండి దేవుని బిడ్డారా, ఒక లోకంలో ఉన్న దావీదు లాంటి వ్యక్తికే అయ్యో నేను చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞత లేని వాడిగా ఉన్నాడు నాబాలు అని అతని మీద పగబడతా ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు మనకి. ఉదయం లేచిన కానించి నైట్ పడుకునేదాకా మరలా తిరిగి లేచే వరకు ఎన్నో మేలులు దేవుడు చేస్తున్నాడు. ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. ప్రతి నిమిషము, ప్రతి సెకండు దేవుని కృప మనల్ని కాపాడుతూ ఉంది. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే, ఈరోజు మనం బలంగా ఉన్నామంటే, ఈరోజు మనం ఆశీర్వాదకరంగా ఉన్నామంటే, ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నామంటే, ఈరోజు సమృద్ధిగా ఉన్నామంటే, ఈరోజు ఆశీర్వదించబడ్డామంటే, ఈరోజు మనం కలిగి ఉన్న సమస్తము కూడా అది దేవుడు మనకు అనుగ్రహించినవే. ఈరోజు సమృద్ధిగా ఆనందింటున్నామంటే దేవుడు ఇచ్చిన సహాయమే, దేవుడు చేసిన మేలే. గమనించగలుగుతున్నావా? దేవుడు మేలు చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను గొప్పవాణ్ణి చేస్తే, దావీదు అంటున్నాడు, ఈ గొప్పతనమును, ఈ ఐశ్వర్యమును, ఈ బలమును, ఈ ప్రభావములు మావి కావు ప్రభువా, నీ వల్ల మాకు కలిగినవి. దావీదు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేని వారి మీద దావీదు పగబడుతున్నాడు. ఎప్పుడైతే దావీదు ఇలా బయలుదేరుతూ ఉన్నాడో, దావీదు పంపించిన పనివారితో నాబాలు మాట్లాడినప్పుడు విన్న నాబాలు యొక్క పనివారు ఆ యొక్క యజమానురాలైన అబిగయీలుతో ఈ మాటలు చెబుతున్నారు. అమ్మా, ఇదిగో దావీదు దగ్గర నుంచి కొంతమంది వచ్చారు, ఇలా అడిగారు, కానీ మన యజమానుడు పనికిమాలినోడు. ఈ పనికిమాలినోడు దావీదు ఎవడని దూషించాడమ్మా, వాళ్ళందరూ చాలా బాధతో వెళ్ళిపోయారమ్మా అని చెప్పేసి అబిగయీలుతో చెప్పినప్పుడు భర్తకు చెప్పకుండా అబిగయీలు కొంత కానుకలు తీసుకొని 5 గొర్రెల వండిన మాంసమును, 200 రొట్టెలను, ద్రాక్ష గెలలను, అంజూరు పాడలను తీసుకొని దావీదు దగ్గరికి బయలుదేరిందండి. దావీదు దగ్గరికి వెళ్తా ఉంది, దావీదుని ఎదుర్కొంటుంది. దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో మాట్లాడుతుంది. సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నా యజమానుడు చేసిన తప్పిదమును నా తప్పుగా భావించి మమ్మల్ని క్షమించయ్యా అని అడుగుతున్నప్పుడు అప్పుడు దావీదు పలుకుతున్న మాట ఈ మాట అండి, నేను పగ తీర్చుకొనకుండా
చక్కని మాట ఇక్కడ దావీదు అబిగయలుతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. సుబుద్ధి కలిగిన భార్య ఒక కుటుంబం మీదకి రాబోతున్న కీడును తెలుసుకొని ఆ కీడుకి పశ్చాత్తాపపడతా ఉంది, ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంది. కుటుంబ విషయంలో స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనది. గుణవతి అయిన భార్య ఇల్లు కట్టుకుంటుందని వాక్యం చెబుతుంది. ఈ ఉదయకాల సభ్యుల్లో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సుబుద్ధి కలిగి జ్ఞానము కలిగి నీ ఇల్లు కట్టుకుంటున్నావా, ఇల్లు పడేసుకుంటున్నావా? నాబాలు ఒక మొరటోడు. నాబాలు స్థితిమంతుడే కానీ, ధనికుడే, భాగ్యవంతుడే కానీ ఒక భయంకరమైన త్రాగుబోతైనా కానీ భర్తకి కుటుంబానికి ఏ కీడు జరగకూడదని జ్ఞానముగా ఆలోచించి కోపంతో వస్తున్న దావీదుని ఎదుర్కొని దావీదుని మరి ఆ యొక్క దావీదుని పలకరించి దావీదు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఈ తప్పిదము నాదని నన్ను క్షమించయ్యా అని మరి ఆమె అడుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేని బిడ్డారా, ఉదయకాల సమయంలో దావీదు నాబాలు మీద పగబట్టాడు. కారణం ఏంటంటే చేసిన మేలు మర్చిపోయాడు, చేసిన సహాయాన్ని మర్చిపోయాడు, కృతజ్ఞత లేని వాడిగా ఉన్నాడు. కనుక మనుషుడే కృతజ్ఞత లేని వాడి మీద పగబట్టినప్పుడు మనము దేవునికి కృతజ్ఞత లేకుండా జీవించినట్లయితే మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని, దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఆ మేలుల నిమిత్తమై ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన ద్వారా కలిగే గొప్ప మేలు పొందుకునే కృపను ధన్యతను ప్రభు మనకు దయచేయనుగా కదా. అనేకమైన విషయాలనే అవకాశం ఉంటే రేపుడు దినం ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.